అమ్మాయి ఓ వికలాంగురాలు అయినా కష్టపడి చదువుకుంటూ డిగ్రీ పూర్తి చేసింది. మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలనుకుంది. కాలేజీలో ఓ యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. తన పరిస్థితిని వివరించింది ఆ యువతి. అయినా సరే పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని అందిస్తానని నమ్మించాడు. 3 ఏళ్లు ప్రేమించాడు. అవసరం తీరిపోగాని మొహం చాటేశాడు. ఆ యువకుడు చేసిన పాపానికి పాపం ఆ యువతి ఇప్పుడు గర్భవతి. తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తోంది ఆ అభాగ్యురాలు. ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నమ్మించి ఓ వికలాంగురాల్ని గర్భవతిని చేసి పత్తా లేకుండా పోయాడు ఓ చీటర్. ఇప్పుడు ఆ యువతి ప్రియుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. నల్గొండ జిల్లాలో బయటపడింది మోసం. నకరేకల్లోని బోట్రాయి బజార్కు చెందిన యువతి వికలాంగురాలు డిగ్రీ చదువుతున్న సమయంలో నకరేకల్ మండలం చందుపట్లలోని పాదువారిగూడెంకు చెందిన నర్సింగ్ సంతోష్ ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మొదట్లో యువతి పట్టించుకోలేదు. వికలాంగురాలైనా సరే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువతి మోసగాడి వలలో పడిపోయింది. 3 ఏళ్లుగా సాగుతోంది వీరిద్దరి ప్రేమాయణం. ఎలాగూ పెళ్లి చేసుకుంటామని ధీమాగా ఉన్న వీరిద్దరి ప్రేమ హద్దులు దాటింది. శారీరకంగా కలుసుకున్నారు. ఫలితంగా ఆ యువతి ప్రస్తుతం 7 నెలల గర్భవతి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సంతోష్ మొహం చాటేస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోమని యువతి ఎన్నిసార్లు ప్రాధేయపడ్డా కనికరించలేదు. ఓసారి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టిందా యువతి. అయినా ఫలితం లేదు. ప్రియుడు మనసు మారి తననే పెళ్లి చేసుకుంటాడని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చిందా అభాగ్యురాలు. కానీ యువతిని మోసం చేసి అడ్రస్ లేకుండా పోయాడా ప్రియుడు. పరిచయం పెళ్లి చేసుకుంటానని నన్ను పెళ్లి చేసుకోనని మోసం చేస్తాను. మీకు నాకు 7వ నెల నాకు సంబంధమే లేదు, పెద్ద మనుషులలో పెడితే సంబంధమే లేదని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈరోజు తను పెళ్లి చేసుకోవాలి, నాకు న్యాయం జరగాలి. ఎట్లనైనా మీరే న్యాయం చేయించాలి. ప్రియుడు మోసాన్ని తట్టుకోలేని యువతి న్యాయం కోసం సూర్యాపేట జాగృతి మహిళా మండలిని ఆశ్రయించింది. దీంతో బాధితురాలితో కలిసి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీంతో సంతోష్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పారిపోయారు. ఈ రోజు ఆమె ప్రెగ్నెన్సీ 7వ నెల కడుపు వచ్చినంత వరకు కూడా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి ఎవరికి తెలియకుండా అమ్మాయిని దాచిపెట్టి చెప్పొద్దని చెప్పి నేను ఏదైనా నేనున్నాను, నేను చూసుకుంటాను, నీకు నేను అండా అని చెప్పి ఈ రోజు మాట దాటేస్తున్నాడు. ఈ రోజు నేను పెళ్లి చేసుకోను, నువ్వు కడుపు తీయించుకో, నేను 3 సంవత్సరాల తర్వాత నిన్ను పెళ్లి చేసుకునే అనే స్థితికి వచ్చిండు. ఇప్పుడు ఆ అమ్మాయికి కడుపు తీపించే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఆ అమ్మాయికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. వికలాంగురాలైన తన లోపాన్ని జయించి బుద్ధిగా చదువుకుంటున్న యువతిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి మోసం చేశాడా నయవంచకుడు. యువతికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి వీరిద్దరి ప్రేమ కథ ఎక్కడికి చేరుతుందో చూడాలి.